గుండె చికిత్సలు అనగానే గుర్తొచ్చేది స్టార్ హాస్పిటల్స్. హైదరాబాద్లో పేరొందిన ఈ ఆసుపత్రిలో మెజారిటీ వాటాను విక్రయిస్తున్న వార్తలు వస్తున్నాయి. స్థానికంగా మరియు ఏపీలోని విస్తరించేందుకు స్టార్ హాస్పిటల్స్ ప్రణాళికలు రచించింది. ఈ మేరకు అవసరమైన నిధుల కోసం ప్రయత్నాలు ప్రారంభించింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను ఈ వీడియోలో చూద్దాం. స్టార్ హెల్త్ సైన్సెస్ ఇండియాకి చెందిన ఈ హాస్పిటల్లో వాటాలను దక్కించుకునేందుకు కార్పొరేట్ మెడికల్ సర్వీసెస్ సంస్థలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయని తెలుస్తోంది. కేరళకు చెందిన బేబీ మెమోరియల్ ఆసుపత్రి ముందు వరుసలో ఉన్నట్లు చెప్తున్నారు. పోర్టిస్ హెల్త్ కేర్ కంపెనీ సైతం షేర్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి. స్టార్ హాస్పిటల్స్ విలువ 2,500 కోట్ల నుంచి 2,700 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. పదకొండేళ్ల కిందట ఏర్పాటైన స్టార్ హాస్పిటల్స్ తక్కువ కాలంలోనే మంచి పేరు సంపాదించుకుంది. కార్డియోథొరాసిక్ వైద్యుడు డాక్టర్ గోపీచంద్ మన్నం, కార్డియాలజిస్ట్ డాక్టర్ రమేష్ గూడపాటితో పాటు మరికొంతమంది డాక్టర్లు, పెట్టుబడిదారులు స్టార్ హాస్పిటల్స్ ను 2014లో హైదరాబాద్ లో ప్రారంభించారు. ఈ సంస్థకు ప్రస్తుతం బంజారాహిల్స్ తో పాటు నానక్రామ్గూడలో ఆసుపత్రులున్నాయి. వచ్చే 2 ఏళ్లలో హైదరాబాద్ లోనే మరో 2 హాస్పిటల్స్, ఏపీలోని విజయవాడలో మరో ఆసుపత్రిని లాంచ్ చేయాలని చూస్తున్నారు. విస్తరణకు కావాల్సిన నిధుల కోసం 51 నుంచి 60% వాటాను అమ్మడానికి స్టార్ హాస్పిటల్స్ మేనేజ్మెంట్ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఇన్వెస్టర్లలో వ్యూహాత్మక భాగస్వామి కోసం చూస్తున్నారు. సరైన పెట్టుబడిదారుడు దొరకకపోతే ఫైనాన్షియల్ కంపెనీలకు కొంత షేర్ విక్రయించి ఫండ్స్ సేకరించాలని భావిస్తున్నారు. అయితే స్టార్ హాస్పిటల్స్ లో వాటా కొనేందుకు కేరళలోని కోజికోడ్కు చెందిన బేబీ మెమోరియల్ హాస్పిటల్స్ మరియు ఫోర్టిస్ హెల్త్ కేర్ ఫోకస్ పెట్టాయి.